డ్రాగన్ లో ప్రశాంత్ నీళ్లు డిఫరెంట్ గా తీస్తున్నాడు. ఆ గెటప్ కోసం అన్న తగ్గాడు. అసలు ఆ గెటప్ చూస్తే దారుణంగా ఉంటది. అది చేసింది ఎన్టీఆర్ అయినా అసలు ఎన్టీఆర్ అయినా ఆయన్ని కూడా తొక్కాలని చూస్తున్నారు. పెయిడ్ రివ్యూలు, రేటింగ్స్, రివ్యూస్ అనేది ఎక్కువ అయిపోయి ఖచ్చితంగా దేవరా 2 ఉంటది, ఉండి తీరద్దని చెప్పి నేను కాదు, మా దేవుడు మా అన్న నందమూరి తారక రామారావే చెప్పేశాడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మొన్న ఆర్ఎఫ్సిలో షూట్ జరిగింది, నైట్ షూట్. ఒక 20 days అట్లా జరిగిందంట. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం అది అసలు ఆ గెటప్ చూస్తే దారుణంగా ఉంటుంది. అసలు మీరు ఇది చేసింది ఎన్టీఆర్ అయినా అసలు ఎన్టీఆర్ అయినా అన్నట్టుగా అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అది చూద్దామన్నా. ఎందుకంటే డ్రాగన్లో మన ప్రశాంత్ నీళ్లు డిఫరెంట్గా తీస్తున్నాడు జోనరు. అది అందులో నందమూరి తారక రామారావు మహానటుడు, అది అందరికీ తెలుసు. ఆయన యాక్టింగ్ సింగిల్ టేక్లో తీస్తాడు కాబట్టి, సింగిల్ టేక్లో చేస్తాడు కాబట్టి అది ఇంకా మితిమించి ఉండాలని చెప్పి ప్రశాంత్ నీళ్ళలో చేసిన సినిమాల్లో కన్నింటిలో కన్నా డ్రాగన్ ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఖచ్చితంగా దేవరా 2 ఉంటుంది, ఉండి తీరద్దని చెప్పి నేను కాదు, మా దేవుడు మా అన్న నందమూరి తారక రామారావే చెప్పేశాడు. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదన్న. డ్రాగన్ కూడా రూమర్ టైటిల్, అది కన్ఫర్మ్ అయితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము. ఆ గెటప్ కోసం అన్న తగ్గాడు, అంతకుమించి ఏం లేదు. సరిగ్గా ఉన్నాడు ఆ బియర్డ్ లుక్తో. ఇప్పుడు వచ్చిపోయేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో అవి స్టిల్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని. అదే చెప్పాను కదన్నా, ఆర్ఎస్సీలో షూటింగ్ జరిగింది, దద్దరిల్లిపోయిందని చెప్పి చెప్తున్నారు. నందమూరి హీరోస్లో ఒక్కడే ఒకడన్నా, అది మా అన్న నందమూరి తారక రామారావు. ఆయన్ని కూడా తొక్కాలని చూస్తున్నారు. అది మనం ఏం చేస్తామన్నా, ఇప్పుడు పెయిడ్ రివ్యూలు, రేటింగ్స్, రివ్యూస్ అనేది ఎక్కువ అయిపోయి అది అదర్ ఫ్యాన్స్ కూడా ఇలా చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఒక్క నెగిటివిటీతో సినిమాని దేవరా 600 కోట్ల దాకా కొల్లగొట్టేలా చేసింది ఓన్లీ ఎన్టీఆర్ స్టామినా వల్లే అన్న. ప్రతి సినిమా ఆడటం, జనతా గ్యారేజ్ నుండి మొన్న డ్రాగన్ వరకు, దేవరా వరకు ఆయన పేరు ఆయన స్టామినాతోనే ఆడింది. కానీ ఏ డైరెక్టర్ వల్ల అయితే కాదు. డైరెక్టర్ కూడా కొంచెం చూసుకొని చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. సుహాసనక్క కొడుకుది, వాళ్ళ అక్క కొడుకుదే అది ఓపెనింగ్, ఆ కేఫ్ అది. అందుకని కళ్యాణాన్ని వచ్చి చేశాడు, అంతకు మించి ఏం లేదన్న. నా అన్న వస్తే తెలుసు కదన్నా, బేపచ్చం అయిపోతుంది. కాకినాడే కాజాలు పగిలిపోతాయి, ఒక్కొక్కరికి కాజాలు తినేస్తారు అంతే, కేజీలు ఆ విధంగా అయిపోద్ది. అందుకని ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అవన్నీ ఏం లేదన్న, వాళ్ళ ఫ్యామిలీ అన్న అందరూ ఒకటే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.